అల్లు అర్జున్ గారి గురించి వచ్చింది కాబట్టి మాట్లాడదాం. హ్మ్. అవును. అసెంబ్లీ అంటే ప్రజల సొమ్ముతో నడుస్తుంది గదా! రాకేష్ రెడ్డి గారు. అవును. ప్రజల సొమ్ము మరీ ముఖ్యంగా పేద ప్రజల సొమ్ము. కదా! హ్మ్. అంటే ఒక ప్రతిపక్ష నేత అయ్యుండి అక్బరుద్దీన్ ఓవైసీ అల్లు అర్జున్ విషయం ఎత్తడం గాని, హ్మ్. ప్రజల సమస్యలు అంటే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు గాని, హ్మ్. అదే అసెంబ్లీ జరగడానికి 2 డేస్ బిఫోర్ కొంతమంది మహిళలు తమ సమస్య కోసం పోరాడితే ఒక పోలీస్ ఆఫీసర్ మీద మహిళ అనుకోకుండా చేయి తగిలిందని చాలా పెద్ద ఎత్తున జరిగిందది. హ్మ్. ఇలాంటి ఇష్యూస్ అన్నీ వదిలేసి అక్బరుద్దీన్ ఓవైసీ అల్లు అర్జున్ విషయం తీసుకురావడం, 25 నిమిషాలకు పైగా అల్లు అర్జున్ గురించి, సినీ ఇండస్ట్రీ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం. అంటే ఈరోజు అసెంబ్లీని నడుపుతుంది ఎవరి డబ్బులు? ఎవరి కోసం మాట్లాడుతున్నారు? ఏం వృధా చేస్తున్నారు? ఒకటి అదంతా ముందు ప్రీ ప్లానెడ్. ప్రజా సమస్యలు పక్కదారి పట్టడానికి చివరి రోజు. మరీ ముఖ్య సమస్యలు ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవీ రాలేదు. ఎందుకంటే ఎటువంటి వాళ్ళు 6 వాగ్దానాలు ఏవైతే విసర్మించారో, మర్చిపోయారో అవి లేవనెత్తే క్రమంలో మేము ప్రతిపక్షంగా కొట్లాడే సమయంలో ఇవన్నీ ఒక ప్రీ ప్లాన్‌గా అక్బరుద్దీన్ గారు లేవట్టడం. అసలు దాని గురించి 25 నిమిషాలు ఈయన పెద్దాయన మాట్లాడడం. అదే ఇప్పుడు పెద్దాయన ముఖ్యమంత్రి గారు. ఓకే. అది తప్పు ఏదైనా దాన్ని క్లియర్‌గా చెప్తున్నాను. అది వ్యక్తిగత ఇంతకుముందు ఏది కేసీఆర్ ఎట్లయితే వ్యక్తిగత పగల గురించి రాజకీయ అధికారాన్ని వాడుకున్నాడో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నారు. ఎందుకు సినీ ఇండస్ట్రీ మీద అంత పగ రేవంత్ రెడ్డికి? ఆయనకు అన్ని ఇండస్ట్రీ మీద పగనే. హ్మ్. ఆ! అంటే మొత్తానికి హైదరాబాద్‌ని, తెలంగాణని అల్లకల్లోలం చేయాలనే ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం అది. అంటే దానికి ఉదాహరణ మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, అన్నీ ఎక్కడెక్కడ సద్దుమణిగిపోయినాయి. సందుకులు అంటారు వాటిని ఏమంటారు బ్యాగులు, సందుకులు ఏవైతే రావాలో అవి ఏరిపోయినాయి. ఇది కూడా అంతే. ఇప్పుడు ప్రజలు చెప్పుకునే మాట. అది ఒకవేళ అది బాధాకరమే కావచ్చు. అల్లు అర్జున్ నేను సపోర్ట్ చేయట్లేదు. పక్కన పెడితే అంతగానం డ్రామా రక్తి కట్టించే అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే హాస్టల్‌లో 57 మంది పిల్లలు చనిపోయిన దాని గురించి చర్చ లేదు. మరి అవును. పోటీలు పడిస్తున్నారు డబ్బులు. మరి వాళ్ళకి కూడా ఏంటి 57 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న రైతులు వాళ్ళకి ఇవ్వచ్చు కదా నవత. అవును. ఇప్పుడు ఓకే. వాళ్ళకి ఎంత ఇస్తున్నారని ముఖ్యం కాదు. నేను చెప్పదలుచుకున్న సబ్జెక్ట్ కాదు. ఓకే. బాధాకరం. అట్లాంటి చాలా సంఘటనలు జరిగినాయి దేశంలో. కుంభమేళాలు కావచ్చు, ఒక పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, కాంగ్రెసు సమ్మేళనాలు చేసిన దగ్గర కొన్ని వందల మంది చనిపోయారు అవును. దేశవ్యాప్తంగా. అంటే ఇది క్లియర్‌గా తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటుందని క్లియర్‌గా అర్థమైంది. ఈ గతంలో గూడా ఇలాంటి సినీ ఈవెంట్స్‌లలో చనిపోయిన సందర్భాలు, లేకపోతే గాయపడి చాలా సివియర్ అయిన సందర్భాలు గూడా ఉన్నాయి గానీ, అవి ఇంత పెద్ద ప్రాముఖ్యతను నో. నో. సంతరించుకోలేదు. ఇది వ్యక్తిగత కక్షలు. ఎక్కడో కోకాపేట లాంటి చోట ల్యాండ్ బ్యాంక్ బాగుంది అల్లు అరవింద్‌కు. మరి ఎక్కడనో పాత కక్షలు ఉన్నాయి. ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయని అంటున్నారు జనాలు. మరి ఎంతో తెలీదు గానీ, ఇప్పుడు నిన్న అట్లా అనుకుంటే ఇప్పుడు నిన్న ఎవరో అన్నట్లు ఈయనను కూడా ఏ11గా చేయాలంటున్నారు. ఎందుకంటే నిన్న ఏదో రేవంత్ రెడ్డి గారు మెదక్కెళ్ళినప్పుడు ఫ్లెక్సీలు కడుతుంటే ఇద్దరు యువకులు చనిపోయారు. అవును. మరి ఆ సంఘటన నువ్వు కూడా కారణమే కదా! అవును. ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఎందుకు పోయినవు? నువ్వు ఫ్లెక్సీలు కట్టిపిచ్చి అన్నీ రెడీ ఉన్నాయా అని అందరు అచ్చన్న సేఫ్ అయిన తర్వాత ఎట్లయితే అల్లు అర్జున్‌కి చెప్తున్నావు ధర్మ సూత్రాలు, హ్మ్. అన్ని న్యాయ సూత్రాలు చెప్తున్నావు. నీకు కూడా వర్తిస్తాయి కదా రేవంత్ రెడ్డి గారు అని నేను అంటున్నాను. ఏ 11కు ఆ కేసులో అతన్ని చేర్చాలి, అరెస్ట్ చేయాలి. అసలక్కడి దాకా ఎళ్తున్నారు. లగ్చర్ల రైతు ఆత్మహత్య విషయంలో రేవంత్ రెడ్డి కుటుంబమే నా ఆత్మహత్యకు కారణమని తను క్లియర్‌గా చెప్పి మరీ చేశారు. అది కాదు అది. వాళ్ళ విలేజ్‌లో అదే కొండారెడ్డిపల్లెలో కొండారెడ్డి. డైరెక్ట్ అది మరణమాంగుల్యం. అదే అన్నా. మరి అలాంటి కేసులు ఏమైపోతున్నాయి? వాటి మీద ఎందుకు అధికారులు గాని, డిపార్ట్‌మెంట్ గాని ఫోకస్ జేయట్లేదు? అంటే అధికారులు కూడా వాళ్ళ అధికారులుగా ప్రవర్తిస్తలేరు. ప్రజల సొమ్ము తిన్నాము, ప్రజల జీతభత్యాలు తీసుకుంటున్నాము, సుఖాలు అనుభవిస్తున్నాం అని కాదు. రాజకీయ వ్యవస్థకు తొత్తులైపోయిండ్రు. ఎందుకంటే మీరన్నట్లు ఇది కరెక్టే. రంగారెడ్డి విలసం ఆయన సర్పంచ్ పాపం అవును. పెద్దాయన 84 ఏళ్ల అవును. వయస్సు. అంటే ఎంత బాధాకరం అంటే అదింటే, అంటే వాంటేలని మరణ వాంగ్మూలం అంటారు దాన్ని. అంటే భారత న్యాయ అవును. వ్యవస్థలో అది ఎంత కఠినమైన చర్య తీసుకోవచ్చు. అట్లాంటిది మరి అధికారం ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది అధికారులు, అధికార వ్యవస్థ. మరి న్యాయ వ్యవస్థ కూడా దీన్ని సుమోటోగా ఎందుకు తీసుకోలేదు? ఎవరైతే అతను ఆరోపించినట్లు అందులో వాళ్ళ సోదరులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు కేసులు బుక్ చేయలేదు? ఇది హైకోర్టే అంటే న్యాయ వ్యవస్థ నిర్ణయించుకోవాల్సింది, అధికార వ్యవస్థ నిర్ణయించుకోవాల్సింది. సో, న్యాయ వ్యవస్థ కూడా సుమోటోగా చాలా కేసులు తీసుకుంటది. అవును. మరి ఇది కూడా కేసు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సుమోటోగా. ఎందుకు మరి ఇలాంటి కేసుల మీద బీజేపీ మంది ఎవరైతే బాధితులున్నారో, ఆ బాధిత పక్షాన నిలబడి ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాం. 'రఘునందన్ రావు' 'అల్లు అర్జున్' కేసు వీలైతే నేను టేకప్ చేస్తాను అని చెప్పారు. అవును. అలాంటిది ఇలాంటి కేసెస్‌ని మేము టేకప్ చేస్తాము. ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరపు నుంచి మేము కొట్లాడతామని ఎందుకు రావట్లేదు? నో. మేమే కదా చేసేది. ఇప్పుడు ఇవన్నీ సంఘటనలు. ఇప్పుడు రఘునందన్ రావు గారు ఎవరు? బీజేపీ ఎంపీ ఆయన.
నైతిక స్థైర్యం అంటే అల్లు అర్జున్ విషయంలో No, చూపించిన అల్లు చొరవ అర్జున్ విషయం అక్కడ రైతు ఆత్మహత్య దానికి కూడా విషయంలో రైతు ఆత్మహత్యలు కావచ్చు, అతను ఎవరైతే పెద్ద ఆయన ఉన్నాడో అతను మాజీ సర్పంచ్ గారు, అతని గురించి కూడా ముందు గొంతెత్తింది మేమే, గలమెత్తింది మేమే, లడిచర్ల రైతుల పట్ల గలమెత్తింది మేమే, ఫార్మర్స్ అదేదైతే ఫార్మా క్లస్టర్ని వాళ్ళ అల్లుడు గారికి ఇచ్చింది రద్దు చేయించింది మేమే, అది ప్రధాన పాత్ర మేమే గొంతెత్తినాం. మరి అరుణక్క గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు. ఈ రోజు తెలంగాణలో మీరు గమనిస్తే ఓకే, కొద్దిగా మీడియా మేనేజ్మెంట్ అనేది మాకు భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కొద్దిగా బలహీన ఉంది కాబట్టి త్వరలోనే అది మీడియాని సరిగ్గా మేము ఉపయోగించుకుంటాము. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత ఛానల్స్ పెట్టుకొని, ఛానల్స్ కొనుక్కొని ఈ రకరకాల ఇప్పుడు టీఆర్ఎస్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కాంగ్రెస్ ఫేవర్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు. కానీ అంటే దానివల్ల మీకు అగ్గుపడకపోవచ్చు. కానీ మీరు ప్రధాన సమస్యలు గమనిస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూసీలో ప్రధాన పాత్ర పోషించింది బీజేపీ. అంటే ఈటల రాజేందర్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, సీనియర్ నాయకులంతా అక్కడ అంటే ఆ మూసీ ప్రాంతాన్ని బాధితులను పరామర్శించడము, అక్కడ ఉన్న సమస్యలను గొంతెత్తటము, పర్యటన చేయటము, అక్కడ ధైర్యం నింపటం ఒక 1 పాయింట్. హైడ్రా కూడా ప్రధానంగా బీజేపీ ప్రధాన పాత్ర పోషించింది. కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా కావచ్చు, మేము కావచ్చు, శాసనసభ కావచ్చు, రఘునందన్ కావచ్చు, అందరం ఈ ప్రధాన సమస్యను ఎత్తి ఈరోజు ప్రభుత్వాన్ని అంచగలిగినాము, కూర్చోబెట్టగలిగినామంటే అది భారతీయ జనతా పార్టీ. వాళ్ళకు ఆల్రెడీ దీన్ని సరైన విధానంలో దీన్ని మీడియా ప్రమోట్ చేయట్లేదు. మీడియా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఒక మీడియాని కూడా మేము సరైనగా వాడుకుంటాము, వాళ్ళకు కూడా నచ్చ చెప్తాము. ఇంకా రాబోయే ప్రభుత్వం మాదే కాబట్టి దయచేసి విషయం కాకండి భారతీయ జనతా పార్టీ అని చెప్పగలుగుతాం. చాలా మంది అండి ప్రతిరోజు చెప్తున్నాం, వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయూతనిచ్చి అండగా నిలబడండి. ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయూతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం. ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయూతనందించిన వాళ్ళు అవుతారు. జై హింద్, జై భారత్.